హలో ఫ్రెండ్స్, మన భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో మొఘల్ చక్రవర్తులకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే వాళ్ళు భారతదేశాన్ని దాదాపుగా 330 సంవత్సరాల పాటు పరిపాలించారు. కానీ అంత సమయం వరకు పరిపాలించిన తర్వాత మొఘల్ చక్రవర్తుల పరిపాలన ఎలా ముగిసిందనే సందేహం మీకు కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ ఔరంగజేబ్ ఎలా చనిపోయాడు అండ్ భారీ సైన్యం కలిగి ఉన్న మొఘల్ సామ్రాజ్యం ఎలా అంతమైపోయింది. సో ఈ రోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోకు జస్ట్ 100 likes టార్గెట్ ఉంది. సో కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక ఏమాత్రం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. బాబర్ ఇతనే మన భారతదేశానికి మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి. ఇతను కేవలం ఢిల్లీని మాత్రమే ఆక్రమించగలిగాడు మరియు 1483 జనవరి 14న ఉజ్బెకిస్తాన్ లోని అనిజార్ అనే ఊర్లో జన్మించాడు. 1519 సంవత్సరంలో బాబర్ మొట్టమొదటిసారి మన భారతదేశానికి వచ్చాడు. ఆ తర్వాత మన భారతదేశాన్ని మెల్లమెల్లగా ఆక్రమించాడు. మరియు బాబర్ కాన్వా యుద్ధంలో రాణా అనే ఒక అతన్ని ఓడించిన తర్వాత 1528 మార్చి 28న అయోధ్యకి వెళ్ళాడు. అక్కడ ఉన్న పవిత్రమైన శ్రీరాముడి వంశాన్ని ధ్వంసం చేసి బాబరీ మసీదుని నిర్మించాడు. మీరు చాలా మంది బాబర్ పేరుగానే ఆ మసీదుకి బాబరీ పేరు వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి బాబర్ తన ప్రియుడైన బాబరీ పేరుగానే ఆ మసీదుకు ఆ పేరు పెట్టాడు. కానీ కొన్ని అనారోగ్యాల సమస్య వల్ల బాబర్ 1530లో డిసెంబర్ 26న చనిపోయాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ అనే ఇతను ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక చిన్న ఊళ్ళో జన్మిస్తాడు. ముందుగా మొఘలుల పరిపాలన ఢిల్లీలో మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఇతను భారతదేశం తీసుకున్నాడు. చిన్న వయసులోని అలావుద్దీన్ తన బాబాయ్ అలావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క అలావుద్దీన్ ని చూసుకుంటాడు. కానీ తను పెంచిన బాబాయ్ని కూడా చూడకుండా ఆశ్చర్యపడే విషయం ఏమి, తన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. కూడా పెరిగిపోయింది. అందుకే అతను భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాలి అనుకున్నాడు. దానికోసం తన బాబాయ్ని చంపేశాడు. చిత్తోడ్ గఢ్ ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్రూరమైన రాజుగా ఎందుకు భావిస్తారు అంటే బయట వ్యక్తులను విడిచిపెట్టలేదు, అలాగే తన సొంత వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు తన రాజ్యాధికారాన్ని పొందడానికి కోసం. మరియు ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఔరంగజేబ్ తన సొంత కొడుకైన అక్బర్ ద్వితీయుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. సో ఈ విధంగా ఔరంగజేబ్ దయాదాక్షిణ్యం లేకుండా తన సొంత వాళ్ళని ఎంతో హింసించి చంపేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా స్టోరీ ఉంది. దీన్ని నేను పార్ట్ 2 చేస్తున్నాను. ఈ వీడియో ఒక పార్ట్ 2 వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 100 likes కంప్లీట్ చేయండి. ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అది వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో అనేది మీకు వీడియో ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. సో అందులో టేక్ కేర్, థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.